కాగల కార్యాన్ని గంధర్వులే కానిచ్చేశారు. చిరంజీవి పూర్తిగా సేఫ్ అయిపోయారు. ఇక్కడ గంధర్వుల వేషంలో వచ్చి పుణ్యం కట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. ఉప ఎన్నికల్లో చిరంజీవి గనక ప్రచారానికి వస్తే మేమొప్పుకునేదే లేదంటూ ఆలక మంచం ఎక్కి కూర్చున్న కాంగ్రెస్ టీం మెగా క్యాంప్ నెత్తిమీద పాలు పోసిందా? ఎస్, చిరంజీవికి ఇది నిజంగానే మెగా రిలీఫ్. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు చిరంజీవి ఖుషి అయిపోవాల్సిన భలే మంచి సమయం ఇది. తెలంగాణలో తిరగడం అన్నా, తెలంగాణ వాళ్ల దగ్గర ఓట్లు అడుక్కోవడం అన్నా చిరంజీవికి మా చెడ్డ చిరాకు. ఇందుకు ఆయన మనసొక్కటే కాదు, ఆయనకున్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఒప్పుకోదు. సొంత పార్టీకి కొవ్వొత్తి వెలిగించిన రోజు నుంచే చిరంజీవి మీద తెలంగాణకు కానివాడన్న ముద్ర పడిపోయింది. సామాజిక తెలంగాణ పేరుతో అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్తో సురక్షితంగా చెలగాటమాడాలనుకున్న ఆ తర్వాత జెండా ఎత్తేసి రంగులు మార్చి కాంగ్రెస్ కండువాను కొనుక్కుని భుజాన వేసుకున్నప్పుడు చిరంజీవిది తటస్థ వైఖరే. గోడ మీద పిల్లి వాటం అనే న్యూట్రల్ స్టాండ్నే నమ్ముకున్నారాయన. తెలంగాణ సెంటిమెంట్ మీద ఆయన దగ్గర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు స్పష్టత అనేదే లేదు. చంద్రబాబుకున్నట్లే చిరంజీవికి రెండు కళ్ళు రెండు వైపులా చూసేవి. తెలంగాణ జిల్లాల్లో చిరంజీవి అభిమాన సంఘాలు కొన్నిట్లో కొన్నైనా ఇప్పటికి బతికుండవచ్చు. కానీ చిరంజీవి తానాలకు తందానా కొట్టే పొలిటికల్ క్యాడర్ మాత్రం తెలంగాణలో లేదనే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో 6 చోట్ల జరిగే ఉప ఎన్నికలకు ప్రత్యేక రాష్ట్ర కాంక్ష అనేదే సింగిల్ పాయింట్ ఎజెండా. మరి తెలంగాణకు కల్లో కూడా జైకొట్టడం తెలియని చిరంజీవి ఇక్కడికొచ్చి ఏమని ప్రచారం చేస్తారు? ఏం చెప్తే తెలంగాణ ఓటర్లు కన్విన్స్ అవుతారు? ఇది తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన ధర్మ సందేహం. ఒక రకంగా అయితే చిరంజీవి మనసులో కూడా ఈ సందేహమే గుచ్చి గుచ్చి చంపుతోంది. అయితే మాత్రం ఆయన చేతిలో ఏముంది కనుక నిన్నటి ఆపద్బాంధవుడు ఇవాళ నిమిత్త మాత్రుడు. ఢిల్లీ నుంచి మేడం ఆర్డర్ ఇవ్వడం, సత్యబాబు టూర్ షెడ్యూల్ ఖరారు చేయడం అంతా చిరంజీవి ప్రమేయం లేకుండానే జరిగిపోయినట్లుంది. సినిమాలు మానేసి 4 ఏళ్లు దాటిపోయింది కనుక కరిష్మాలో కోతపడినా పడుండొచ్చు. తెలంగాణ వేదికల మీదకెక్కి దంచుడు షురూ చేయాలంటే మెగాస్టార్ ఇమేజ్ ఒక్కటే సరిపోదు, కాస్తో కుస్తో సెంటిమెంటు కంపల్సరీ. కోడిగుడ్లు టమాటో దెబ్బల్ని భరించడం చిరంజీవికి కొత్త కాకపోవచ్చు. సొంత పార్టీ కోసం ఒంటరి ప్రచారం చేసుకున్నప్పుడు ఆయన తినని చేదు అనుభవమే లేదు. కానీ కాంగ్రెస్ మనిషిగా జనంలోకి వెళ్తున్న చిరంజీవి శుభశకునాల్ని ఆశించుకోవడంలో తప్పే లేదు. పిల్లుల్ని చంకలో పెట్టుకుని చేసే ప్రచారానికి నిబద్ధతే ఉండదు. కానీ హస్తినాపురి ఈయన మొరను ఆలకించే మూడ్లో లేదు కనుక తెలంగాణ కురుక్షేత్రానికి బయలుదేరడం చిరంజీవికి తప్పనిసరి. ఇష్టం లేకపోయినా సరే ప్రచార రథానికి పెట్రోల్ పోయించుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీలోని తెలంగాణ కుంపటి బగబగా మండేసరికి చిరంజీవికి పునరాలోచన తప్పడం లేదు. అయినా సరే పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ తీర్థంతో తడిపేసిన చిరంజీవికి తన క్యాడర్ను కాంగ్రెస్ క్యాడర్ను పాలు నీళ్లలా కలిపేయడం అనేది కంపల్సరీ. ఇవాళ తెలంగాణ బైపోల్ను తప్పించుకున్నా రేపు సీమాంధ్రలోని 16 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అయినా మెగా సత్తాను చాటుకోక తప్పదు. జగన్ తీసుకెళ్లిన 16 మంది ఎమ్మెల్యేలతో రూలింగ్ పార్టీ మెజారిటీ భంగపడితే ఆ పరాభవం నుంచి చీరలిచ్చి కాపాడిన కృష్ణ భగవానుడు ఈ చిరంజీవే కావచ్చు. కానీ అదే జగన్ రేపటి రోజున ప్రధాన శత్రువుగా ఎదగకుండా ఇప్పట్నుంచే బ్రేకులేయాల్సిన అవసరం కూడా చిరంజీవి మీదనే ఉంది. మేడం తన మీద పెట్టుకున్న సదరు నమ్మకాన్ని కాపాడితేనే రేపైనా మర్నాడైనా చిరంజీవికి ముఖ్యమంత్రి కుర్చీ దాకా నిచ్చెన పడేది. లేదంటే పార్టీ అనబడే పరమపద సోపాన పటంలో పెద్ద పెద్ద పాములు చిరంజీవిని పాతాళం లోతులకు తోసేయడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి. రేపటి సీమాంధ్ర ఎన్నికలు పబ్లిక్ పరీక్షలైతే ఇవాళ జరుగుతున్న తెలంగాణ సమరం చిరంజీవి పాలిట సెమీఫైనల్ లాంటిది. విజయం వరించకపోయినా కనీసం అనుభవమైనా గడించే ఛాన్స్ ఉంది. సో నైజాంలో ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత ఆంధ్ర సీడెడ్లను అల్లాడించుకోవచ్చు. చిరంజీవుల వారు ఫైనల్స్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంటే మాత్రం ఈ టీ బ్రేక్ ఉరఫ్ తెలంగాణ సైంధవుల అడ్డుగీత చిరంజీవి శిబిరానికి దొరికిన ఒకానొక మెగా ఛాన్స్. లడ్డు కావాలా నాయనా?